చాలామంది మనకు పార్క్‌లో ఎక్కువగా వాకింగ్ చేస్తూ ఉంటారు. ఈ వాకింగ్ చేయటం వల్ల మనకు ఉపయోగాలేమిటి? దానివల్ల కలిగే నష్టాలేంటి? వాకింగ్ చేయటం వల్ల నష్టం ఏమిటి అని అనుకుంటున్నారా? నష్టం ఎప్పుడుంటుంది? అంటే అతిగా వాకింగ్ చేయటం వల్ల కలిగే నష్టం గురించి మాట్లాడాలి. ఎందుకంటే వాకింగ్ చేయటం వల్ల ఎక్కువ ఉపయోగాలుంటాయి. ఎందుకంటే వాకింగ్ చేయటం వల్ల మనకు కార్డియో స్ట్రెంగ్త్ పెరుగుతుంది. కండరాల స్ట్రెంగ్త్ పెరుగుతుంది. జాయింట్స్‌కి బలాన్ని పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటాము. మన మెటబాలిజం గూడా ఎంటైర్ 24 అవర్స్ ఆరోగ్యంగా ఉండడానికి 1 అవర్ వాకింగ్ అనేది చాలా ఉపయోగం. సో, ఈ 1 అవర్ వాకింగ్ అనేది మనము మాక్సిమం ఎంత స్పీడ్‌తో చేయాలనేది ఇంపార్టెంట్. ఇది మినిమమ్ తీసుకుంటే ఈ 1 అవర్‌లో 4 కిలోమీటర్స్ లేదా కొద్దిగా స్పీడ్‌గా నడవగలిగితే 6 కిలోమీటర్స్ వరకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కాకుండా మనము అంతకు మించి మనకు మోర్ దెన్ 1 అవర్ ఎక్కువగా వాకింగ్ చేయటం వల్ల ఎక్కువగా మనకు హెల్త్ బాగుంటుంది అనే ఆలోచనతో మనం ఎక్కువ వాకింగ్ చేయటం వల్ల జరిగే నష్టం ముఖ్యంగా మోకాళ్ళ మీద పడుతుంది. మోకాళ్ళు దెబ్బతినటం జరుగుతుంది. అంతేకాకుండా హిప్ జాయింట్ దెబ్బతినటం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన జాయింట్ మన మడిమ జాయింట్. ఈ యాంకిల్ జాయింట్స్ స్ప్రెయిన్ అవ్వటం గానీ, యాంకిల్ జాయింట్ మీద ఎక్కువ ఒత్తిడి పడటం గానీ జరుగుతుంది. ఎందుకంటే చాలామంది వెయిట్ తగ్గటం కోసం కానీ, లేదా ఆరోగ్యం ఎక్కువగా బాగా హెల్తీగా ఉండడానికి కానీ, లేదా చాలామంది వారానికి 3 రోజులు పెట్టుకొని ఆ 3 రోజుల్లో రోజుకు ఒక 10 కిలోమీటర్సు, 15 కిలోమీటర్సు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ 3 రోజులు చేసి మిగతా 3 రోజులు చేయరనమాట. అంటే దీన్ని క్యాలిక్యులేటెడ్‌గా చేసుకుంటే అది కరెక్ట్ కాదు. రోజు మనము వారానికి 5 రోజుల నుంచి 6 రోజులు, రోజుకి 4-6 కిలోమీటర్లు వాకింగ్ చేయటం వల్ల ఆరోగ్యకరంగా ఉపయోగమే కానీ, ఇలా షెడ్యూల్ ప్రకారము 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు ఒక 3 రోజుల్లో కంప్లీట్ చేసుకొని లేనిపోని సమస్యలు తెచ్చుకోవటం తప్ప వేరే ఉపయోగం అయితే ఉండదు. కనుక మీరు ఈ మోకాళ్ళకి సంబంధించి కానీ, అలాగే తుంటి జాయింట్‌కి సంబంధించి కానీ, అలాగే మడిమలకు సంబంధించి కానీ పర్టిక్యులర్‌గా ఈ వాకింగ్ చేసేటప్పుడు వాటిని వార్మప్ చేసుకుంటూ జాగ్రత్తగా ఒక క్రమ పద్ధతిలో ఒక టెంపోని మెయింటైన్ చేసుకుంటూ ఏకాగ్రతగా వాకింగ్ చేయగలిగితే మనకు వాకింగ్ వల్ల మంచి ఆరోగ్యాన్ని సమకూరుతుంది.